నమస్తే వెల్కమ్ టు సాక్షి న్యూస్ నేను మహేశ్వరి టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో భారత బ్యాటర్లు చెలరేగిపోయారు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ పోర్లో న్యూజిలాండ్ కు భారత్ 256 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీం ఇండియా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. ఓపెనర్ సంజు శాంసన్ 89 పరుగులు చేసి కాస్తలో సెంచరీ చేజార్చుకున్నాడు. ఈ టోర్నీలో అతడు వరుసగా 3వ హాఫ్ సెంచరీ చేశాడు. ఫామ్ లేమితో ఇబ్బంది పడ్డ అభిషేక్ శర్మ ధాటిగా ఆడి తనదైన శైలిలో విజృంభించాడు. కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి ఆ వెంటనే అవుట్ అయ్యాడు. ఇషాన్ కిషన్ కూడా ధాటిగా ఆడి 54 చేశాడు. అయితే జేమ్స్ నిషమ్ దెబ్బకు ఒకే ఓవర్లో 3 కీలక వికెట్లు కోల్పోవడంతో భారత్ మరింత స్కోర్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకుంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ డకౌట్గా పెవిలియన్కు చేరాడు. ఆఖరి ఓవర్లో శివం దూబే ఏకంగా 24 పరుగులు రాబట్టాడు. తిలక్ వర్మ 8, హార్దిక్ పాండ్యా 18 పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో నిషమ్ 3, రచిన్, హెన్రీ చెరో వికెట్ తీశారు. కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సాయి కిరణ్. ఊహించినట్లుగానే మ్యాచ్ చాలా సంతృప్తిగా సాగినట్లుగా కనిపిస్తోంది. అయితే ఈ వికెట్లు పడడం మీద కొంత అభిమానుల్లో నిరాశ కనిపించింది. ఎట్లా చూడొచ్చు ఓవరాల్ మ్యాచ్ని? సనుశ్రీ భారీ స్కోర్ను అయితే న్యూజిలాండ్ ముందుంచింది. సో 255 స్కోర్ చేశారు. సో 256 టార్గెట్. సో మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు ఉన్నారు. సార్ మొత్తంగా మ్యాచ్ ఏ విధంగా సాగింది, ఎట్లా ఆడారు? అడ్వాంటేజ్ ఇండియా ఖచ్చితంగా సాయి. ఎందుకంటే ఇండియా ఎప్పుడైతే 255 చేశారో అది ఇంకా అది ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. యాక్చువల్గా ఒక స్టేజ్లో 270 ఈవెన్ 300 లుక్డ్ పాసిబిలిటీ. కానీ ఒకే ఓవర్లో జిమ్మి నిషమ్ 3 వికెట్స్ తీయడంతో కొద్దిగా మన స్కోరింగ్ రేట్ కుంటుపడింది. బట్ ఐ థింక్ దిస్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. ఒకటేంటంటే ఇండియా చేయాల్సింది ఏంటంటే న్యూజిలాండ్ ఓపెనర్స్ సైఫర్ట్ అండ్ ఫిన్ అలన్ చాలా డేంజరస్ ప్లేయర్స్. ఇంకా ఫిన్ అలన్ని మీరు తొందరగా అవుట్ చేస్తే ఐ థింక్ వీ కెన్ విన్ దిస్ మ్యాచ్ వితౌట్ ఎనీ ప్రాబ్లం. కానీ మనం చూస్తే జాకబ్ బెథెల్ ఎలాంటి ఇన్నింగ్స్ ఆడి సెమీఫైనల్లో మన ఇబ్బంది పెట్టాడో. పిచ్ అయితే బెల్టర్ ఆఫ్ ఎ పిచ్, ఫుల్ ఆఫ్ రన్స్. సో మీరు ఎంత పెద్ద స్కోర్ అయినా దాన్ని కాపాడుకోవడం కష్టం. కానీ ఇండియాకున్న బౌలింగ్ స్ట్రెంగ్త్తో నెట్టుకొస్తారు. ఓపెనర్స్ని కనుక తొందరగా అవుట్ చేస్తే తర్వాత న్యూజిలాండ్లో అంత ఫైర్ పవర్ నాకు కనబడట్లేదు. మిగతా బ్యాటింగ్లో అంత ఫైర్ పవర్ లేదు కాబట్టి ఐ థింక్ ఇండియా క్యాన్ విన్ ఇట్ ఈజీలీ. పవర్ ప్లే చాలా ఇంపార్టెంట్. పవర్ ప్లేలో తక్కువ రన్స్ ఇచ్చి ఇండియా ఎలా అయితే పవర్ ప్లేలో 92 రన్స్ చేశారో అలా వాళ్ళని ఒక మంచి స్టార్ట్ అందుకోనివ్వకుండా పవర్ ప్లేలో రిస్ట్రిక్ట్ చేయగలిగితే వికెట్లు తీసినా తీయకపోయినా ఐ థింక్ ఇండియా క్యాన్ విన్ ఇట్ ఈజీ. అభిషేక్ శర్మ గురించి మాట్లాడుకోవాలి. సో ఫైనల్ మ్యాచ్లో అయితే ఫామ్లోకి వచ్చాడు, హాఫ్ సెంచరీ చేశాడు. అలాగే సంజు శాంసన్ యాజ్ వెల్ యాజ్ వరుసగా 3 మ్యాచ్ల్లో కూడా హాఫ్ సెంచరీ చూస్తున్నాం. ఎలా ఉంది బ్యాటింగ్? అభిషేక్ శర్మ మీద కంటే కూడా మనం అతని మీద ఆ ఫెయిత్ ఉంచిన టీమ్ మేనేజ్మెంట్, కోచ్ కానీ కెప్టెన్ కానీ మెచ్చుకోవాలి. ఎందుకంటే అతను అంత పూర్ ఫామ్లో ఉన్న ఫైనల్ లాంటి ఇంపార్టెంట్ మ్యాచ్లో అతను ఆడించారు. అతను వాళ్ళు ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయలేదు. అలాగే సంజు శాంసన్ మీద కూడా అతను రెగ్యులర్ ఫెయిల్ అవుతున్నా అతన్ని ఆడించడం. అండ్ సంజు శాంసన్ ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడడం, 3 వరుసగా 50s చేయడం. ఇషాన్ కిషన్ వాళ్ళు ముగ్గురు ఆడుతున్నంతసేపు 300 లుక్డ్ వెరీ మచ్ పాసిబిలిటీ. సో వీళ్ళు ముగ్గురు కూడా కమ్బ్యాక్ అవుతున్నారు. వీళ్ళిద్దరూ ఇప్పుడు కమ్బ్యాక్ అయితే అభిషేక్ శర్మ ఈ టోర్నమెంట్లోనే కమ్బ్యాక్ అయ్యాడు. సో వీళ్ళు ముగ్గురు ఆడిన ఇన్నింగ్స్, టీం వాళ్ళ మీద ఉంచిన ఫెయిత్ నిజంగా వండర్ఫుల్. సెకండ్ బ్యాటింగ్కి ఎలా ఉంటుంది సార్ ఈ పిచ్ ఇదంతా? అంటే డ్యూ ఫ్యాక్టర్ ఏం కనపడలేదు. ఎందుకంటే మనం ఎలా కర్చీఫ్లు కానీ నాప్కిన్స్ కానీ చూడలేదు మనం ప్లేయర్స్ దగ్గర. డ్యూ ఏమి ఉన్నట్టుగా లేదు. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఎలా ఉందో అలాగే ఇట్ ఈస్ ఏ బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్. కానీ ఆ స్కోర్ బోర్డ్ ప్రెషర్ ఖచ్చితంగా న్యూజిలాండ్ పైన ఉంటుంది. అంత ఈజీ కాదు. ఈ స్కోర్ని చేంజ్ చేయడం అంత ఈజీ విషయం కాదు. సో న్యూజిలాండ్లో ఆ బ్యాటింగ్ పవర్ ఉందంటారా? అదే ఆ ఓపెనర్స్, తర్వాత గ్లెన్ ఫిలిప్స్, వీళ్ళు ముగ్గురే డేంజర్. ఇప్పుడు మీకు రచిన్ రవీంద్ర కానీ మిచెల్ కానీ వాళ్ళు బేసికలీ వన్డే ప్లేయర్స్, అంత అగ్రెసివ్గా ఆడే ప్లేయర్స్ కాదు. ఇంత పెద్ద స్కోర్ చేంజ్ చేయాలంటే ఓవర్కి 2 బౌండరీలు కొట్టాలి. మినిమం 2 బౌండరీలు ప్రతి ఓవర్లో అవసరం. అంత టెంపో మెయింటైన్ చేయడం అంత ఈజీ అయ్యే పని. ఫీల్డింగ్ అయితే అద్భుతంగా కనిపించింది కదా. ఇండియా కూడా ఫీల్డింగ్ బాగా చేయాలి. లాస్ట్ మ్యాచ్ మనం గెలిచామంటే సెమీఫైనల్ బికాజ్ ఆఫ్ అక్షర్ పటేల్ పెట్టిన ఆ క్యాచ్లు జనరల్గా ఫీల్డింగ్ స్టాండర్డ్స్ బాగున్నాయి. సో ఇక్కడ కూడా మనం లాస్ట్ ఫీల్డింగ్ బాగా చేయాలి. క్యాచ్లు వదిలేయకూడదు. క్యాచ్లు వదిలేస్తే చాలా ప్రమాదం అవుతుంది. ఈరోజు బౌలింగ్లో కీ ప్లేయర్ ఎవరు కాబోతున్నారు ఈరోజు? ఆఫ్ కోర్స్ బుమ్రా విల్ బి కీ ప్లేయర్. మన స్పిన్నర్స్ కూడా, ఎందుకంటే ఏదైనా కాస్త హెల్ప్ ఉందంటే స్పిన్నర్స్కి ఉంది. న్యూజిలాండ్ చేసినట్టుగా మనం కూడా ఇంటూ ద పిచ్ బౌలింగ్ చేయాలి, స్లోయర్ వన్స్ని యూజ్ చేయాలి. అందుకని పేస్ యూజ్ చేస్తే ఫెర్గ్యూసన్ అలాగైతే ఎక్కువ రన్స్కి వెళ్ళాడో అలాగే ఎక్కువ రన్స్ ఇచ్చే ప్రమాదం ఉంటుంది. సో న్యూజిలాండ్లో ఎవరు బ్యాటింగ్లో కీ రోల్ ప్లే చేస్తారు ఇప్పుడు?
డెఫినెట్గా ఫినాలన్ లాస్ట్ మ్యాచ్లో 33 బాల్స్లో సెంచరీ కొట్టాడు. సో అతన్ని కనుక మనం తొందరగా అవుట్ చేస్తే ఐ థింక్ కెన్ మెయిన్లీ టార్గెట్ మనం 300 వరకు రీచ్ అవుతుంది అనుకున్నాం. సో ఎక్కడ కొంత వెనకబడ్డారు ఇంకా. అప్పుడైతే డిమినోషన్ వేసిన ఐ థింక్ 16th ఓవర్ దాంట్లో 3 వికెట్లు పడ్డాయో కంప్లీట్గా బ్రేక్స్ పడిపోయినాయి. ఆ తర్వాత మళ్ళీ రికవర్ కావడానికి టైం పట్టింది కొత్త బ్యాట్స్మెన్ వచ్చి. కానీ లాస్ట్ ఓవర్లో ఎప్పుడైతే శివం దుబే 6లు 4లు కొట్టాడో మళ్ళీ వీఆర్ ఏబుల్ టు క్రాస్ 250 అయితే ఒక స్టేజ్లో కనీసం 220 కూడా వచ్చేట్టు కనబడలేదు. సో ఫైనల్ మ్యాచ్లో ఈ స్కోర్ సాధిస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేశారా అసలు? ఎవరు అనుకోలేదు. ఎందుకంటే ఫైనల్లో ఏ టీం అయినా కాస్త జంకు బొంకు ఉంటాయి. కానీ వీళ్ళు ఏంటంటే అసలు ఎలాంటి కొత్త ప్లేయర్స్ ఎలాంటి ఫైనల్ అని కాకుండా వాళ్ళ అగ్రెసివ్ స్టైల్లో ఆడడం నిజంగా ఈ న్యూ ఇండియా జనరేషన్ ఫియర్లెస్ బ్యాటింగ్ స్టైల్లో ఫైనల్ ఇంత పెద్ద స్కోర్ వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఫైనల్ ఇప్పుడు కూడా లో స్కోరింగ్ అఫైర్ ఉంటుంది. బట్ దే మేడ్ 250 అంటే వండర్ఫుల్ స్కోర్. సో అదర్ దాన్ బూమ్రా మన బౌలర్స్ అందరు మిగతా వాళ్ళు వరుణ్ కానీ వీళ్ళంతా కూడా మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తారనుకుంటున్నారా ఈ పిచ్ పైన? డెఫినెట్గా హార్దిక్ పాండ్యా కూడా లాస్ట్ మ్యాచ్లో బాగా బౌలింగ్ చేస్తారు. హర్షదీప్ యార్కర్స్ బాగా వేస్తున్నాడు. సో ఈ పిచ్లో ఎలాంటి బౌలింగ్ చేయాలో న్యూజిలాండ్ వేసిన లాస్ట్ 5 ఓవర్స్లో మనకు అర్థమైంది. ఇంటూ ద పిచ్ బౌలింగ్ వేయాలి, స్లోయర్ వన్స్ వేయాలి. అది కనుక మనం ఎగ్జిక్యూట్ చేయగలిగితే అలాగే స్పిన్నర్స్ కూడా ఇట్ విల్ హ్యావ్ సంథింగ్ ఫర్ ద స్పిన్నర్స్. స్పిన్నర్స్ మీద ఛాన్స్ తీసుకుంటారు, క్యాచ్లు వెళ్తాయి, క్యాచ్లు పట్టుకోవాలి. ఫీల్డింగ్ బాగా చేస్తే ఐ థింక్ వీ కెన్ విన్ దిస్ మ్యాచ్. ఫైనల్గా వాడు ఏం చెప్తారు? ఫైనల్ వాడు ఏం చెప్తారు? అంత ఈజీ కాబోదు, ఎందుకంటే పిచ్ బ్యాటింగ్ చాలా అనుకూలంగా ఉంది. బట్ వికెట్స్ చాలా ఇంపార్టెంట్. వికెట్స్ తీసుకోవాలి, వికెట్స్ కోసం వెళ్ళాలి మన బౌలర్స్. థ్యాంక్ యూ సార్. న్యూజిలాండ్ బ్యాటింగ్ స్టార్ట్ అయింది, మళ్ళీ మనం జాయిన్ అవుదాం. సో ఇప్పటివరకు అయితే ఇది అంత ఈజీ కాదు అనేటువంటిది స్పోర్ట్స్ అనలిస్ట్ చెప్తున్నారు. చూడాలి, అంత ఈజీ అయితే కనబడలేదు, ఎందుకంటే పిచ్ మొత్తం కూడా బ్యాటింగ్ అనుకూలంగా ఉంది. సో మన బ్యాటర్స్ కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఒకవైపు అభిషేక్ శర్మ ఫామ్లో లేనటువంటి అభిషేక్ శర్మ కూడా ఈరోజు వీర విహారం చేశాడు. ఒకవైపు సంజు శాంసన్, ఇషాన్ కిషన్, చివర్లో వచ్చినటువంటి శివం దుబే. సో వీళ్ళంతా కూడా ఆడడంతో స్కోర్ 255 వెళ్ళింది. సో న్యూజిలాండ్ బ్యాట్స్మెన్స్ కూడా అంతే ధీటుగా సమాధానం ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి అనలిస్ట్ చెప్తున్నారు. సో మరి ఏది ఏమైనా ఈరోజు ఇండియా వరల్డ్ కప్ గెలవాలి, గెలిచి 3వ వరల్డ్ కప్ గెలిచి రికార్డు నెలకొల్పాలి అనేటువంటిది కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ సాయికిరణ్. అనకాపల్లి జిల్లాలో ఓ బాలుడి అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు. యలమంచలి మండలం ఏటికొప్పాకలో బాలుడి మృతదేహం బయటపడింది. అయితే బాలుడి శరీరంపై గాయాలు ఉండటం అనేక అనుమానాలకు తావిస్తుంది. ఏదైనా ప్రమాదం జరిగిందా లేక ఎవరైనా హత్య చేశారా అనేది తేలాల్సి ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి పలు ఆధారాలను సేకరించారు. అనకాపల్లి జిల్లాలో బాలుడి అనుమానాస్పద మృతికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామంలో ఉన్నటువంటి పోలవరం కాలువ ఏదైతే ఉంటుందో ఆ కాలువ పక్కన బాలుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించడాన్ని అక్కడ ఉన్నటువంటి స్థానికులు గుర్తించారు. అయితే పూర్తిగా రక్తపు మడుగులో ఆ బాలుడు పడి ఉండడానికి గమనించి వెంటనే గ్రామస్తులకు, పోలీసులకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే బాలుడు ప్రమాదవశాత్తు మరణించారా లేకపోతే ఎవరైనా హత్య చేసి ఉంటారనే కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు అయితే ముమ్మరంగా కొనసాగుతోంది. అయితే స్థానికులు చెప్తున్నటువంటి వివరాల ప్రకారం ఎవరైనా హత్య చేసి ఉంటారు, లేదంటే నాటు తుపాకీల వినియోగంలో కూడా ఇలాంటి గాయాలే ఉంటాయన్న ఒక అనుమానాన్ని కూడా వ్యక్తపరుస్తా ఉన్నారు. అలాగే ఆ గ్రామంలో ఏటికొప్పాక సమీపంలో నాటు తుపాకీలు వినియోగించేటువంటి ఓ వ్యక్తిని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ వ్యక్తి కూడా పరారీలో ఉన్నట్టుగా కూడా ఇప్పటికే పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. మొత్తంగా చూస్తే కనుక ఈ వ్యవహారం సమీప గ్రామాలను ఒక రకంగా భయాందోళనకు గురి చేసింది. ఎందుకంటే ఆ బాలుడి మృతదేహం పడి ఉన్నటువంటి ప్రాంతంలోనే పాఠ్య పుస్తకాలతో పాటు ఆ బాలుడు స్కూల్కి వెళ్ళి వస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఆ ఆనవాళ్ళు కూడా అక్కడ ఉన్నాయి. అయితే ఉద్దేశపూర్వకంగానే ఎవరైనా హత్య చేసి ఉన్నారా లేకపోతే ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా బాలుడు మరణానికి అనే అంశాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా బాలుడి మృతదేహాన్ని పోలీసులు అక్కడి నుంచి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించడం జరిగింది. దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే గ్రామంలో ఉన్నటువంటి పలువురు దగ్గర నుంచి వివరాలు కూడా సేకరించారు. ఈ రోజు లేదా రేపటికి పూర్తి స్థాయి వివరాలు వెల్లడేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ అనిల్. విశాఖలో గీతం యూనివర్సిటీ బరి తెగించింది. 5,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని గీతం వర్సిటీ కబ్జా చేసింది. తాజాగా కబ్జా చేసిన భూమిలో లెవెలింగ్ పనులు చేస్తున్నారు. ఆక్రమిత భూముల్లో చదును చేశారు. ప్రభుత్వ భూములంటూ పాతిన బోర్డులు గీతం సిబ్బంది పీకేశారు. ప్రభుత్వ ల్యాండ్ను దొడ్డిదారిలో జీవీఎంసీలో క్రమబద్ధీకరణ తీర్మానం చేశారు. గీతం భూములపై కోర్టులో కేసు ఉండగానే పనులు ప్రారంభించారు. కోర్టులను లెక్క చేయకుండా పనులు చేపట్టారు. కూటమి వచ్చిన తర్వాత అప్పనంగా ప్రభుత్వ భూముల పంపిణీ జరుగుతోంది.
ఊరు పేరు లేని కంపెనీలకు 99 పైసలకే వేల కోట్ల విలువైన భూములను అప్పనంగా కట్టబెట్టారు. బినామీల ముసుగులో కూటమి నేతల భూ దోపిడీకి తెరలేపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ లో ఆ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కార్పొరేటర్లు, మహిళా నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై మహిళా నేతలు మండిపడ్డారు. మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కనీసం భద్రత కూడా కల్పించని కూటమి నేతలు మహిళా దినోత్సవం జరుపుకోవడానికి అనర్హులు అని విమర్శించారు. మహిళల్ని ఎన్నో హామీలు ఇచ్చి నమ్మబలికి ఓట్లు వేయించుకొని ఈరోజు నెట్ట నిలువుగా మోసం చేసిన మీకు చంద్రబాబు నాయుడు గారికి ఇలా మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొనే అర్హత ఉందా అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే మహిళల రక్షణ గాలికి వదిలేసిన మీకు ఇలాంటి మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొనే అర్హత ఉందా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతూ ఉన్నాను. అలాగే మహిళలకి వేధించే ఐటీడీపీకి నాయకత్వం వహిస్తున్న మీరు ఇలా మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొనే అర్హత ఉందా మీకు అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే మహిళల్ని వేధించి వీడియోలు ద్వారా వాళ్ళకి ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఎమ్మెల్యేలని వెనకేసుకొస్తూ ఉండే మీరు ఇలాంటి మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొనే అర్హత మీకు ఉందా చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతూ ఉన్నాను. ఈరోజు చూసుకుంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అనేకమైన హామీలు ఇచ్చి ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత అతి తక్కువ టైంలో ఎక్కువ చెడ్డ పేరు తెచ్చుకున్న ప్రభుత్వం ఏదంటే ఇది ఒక చరిత్ర అని చెప్పుకోవచ్చు ఈ కూటమి ప్రభుత్వానికి. ఎందుకంటే అతి తక్కువ టైంలోనే ఎక్కువ చెడ్డ పేరు తెచ్చుకున్న ప్రభుత్వము ఏదంటే ఈ కూటమి ప్రభుత్వం అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజు మహిళా వ్యతిరేక ప్రభుత్వంగా, రైతుల వ్యతిరేక ప్రభుత్వంగా, ఉద్యోగుల వ్యతిరేక ప్రభుత్వంగా, నిరుద్యోగుల వ్యతిరేక ప్రభుత్వంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన సాగిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అవకాశం ఇచ్చినప్పుడే మహిళల సమర్థత బయటకు వస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తమ ప్రభుత్వంలో ముఖ్యమైన శాఖలకు మహిళలే బాధ్యత వహిస్తున్నారని, హైదరాబాద్ లాంటి కీలక జిల్లాకు కలెక్టర్గా మహిళే ఉన్నారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా పలు రంగాల్లో ప్రతిభను కనబరిచిన మహిళలతో పాటు మహిళా జర్నలిస్టులకు అవార్డులను అందజేశారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సాక్షి జర్నలిస్టు సుస్మిత అవార్డును అందుకున్నారు. ఈ దేశానికి రాష్ట్రపతిగా, ఈ దేశానికి ప్రధానమంత్రిగా, ఈ దేశానికి లోక్సభ స్పీకర్గా, వివిధ రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా, పార్టీకి మహిళనే అధ్యక్షురాలుగా, ఈ దేశంలో ఏ పదవైనా మహిళలకు ఇచ్చిన రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాంటి మహిళా నేతృత్వంలో పనిచేస్తున్న ఈ పార్టీ ఆ ఉక్కు మహిళ సంకల్పంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ తల్లిని ఒక స్ఫూర్తిగా తీసుకొని మన ప్రభుత్వం నడుస్తున్నప్పుడు మహిళలకు ఇవ్వవలసిన గౌరవం, సరైన గుర్తింపునివ్వాలి అని మా ప్రభుత్వం భావిస్తున్నది. మహారాష్ట్ర గవర్నర్గా బదిలీపై వెళ్తున్న జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు వీరిద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తుంది. త్రిపురకు చెందిన జిష్ణుదేవ్ వర్మ 2024 జూలై 27న తెలంగాణ గవర్నర్గా బాధ్యతలు చేపట్టారు. అయితే తాజాగా పలు రాష్ట్రాల గవర్నర్లను కేంద్రం బదిలీ చేసింది. ఈ నేపథ్యంలో జిష్ణుదేవ్ వర్మ మహారాష్ట్ర గవర్నర్గా బదిలీ అయ్యారు. ఇక జిష్ణుదేవ్ వర్మతో జరిగిన భేటీలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు వైఎస్ఆర్సీపీ ఇఫ్తార్ విందు ఇవ్వటం ఆనవాయితీగా వస్తుంది. ఇందులో భాగంగా ఈ నెల 10వ తేదీన గుంటూరులో వైఎస్ఆర్సీపీ మైనారిటీ విభాగం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ విందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరవుతున్నారు. గుంటూరు శ్రీ కన్వెన్షన్లో ఏర్పాటు చేయనున్న ఇఫ్తార్ విందుకు సంబంధించిన ఏర్పాట్లను మాజీ మంత్రులు అంబటి రాంబాబు, అంజద్ భాషాలతో పాటు వైఎస్ఆర్సీపీ నేతలు పరిశీలించారు. 10వ తేదీ మంగళవారం రోజు మరి గుంటూరు నగరంలో శ్రీ కన్వెన్షన్ సెంటర్లో
మరి దావత్ ఇఫ్తార్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి అటెండ్ అవుతారు. మరి ఈ కార్యక్రమంలో గుంటూరు నగర ప్రజలు మరి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర నలుమూల నుంచి కూడా వివిధ క్యాడర్కు సంబంధించిన నాయకులందరూ కూడా పార్టిసిపేట్ కావడం జరుగుతుంది. ఇఫ్తార్ దావత్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఇఫ్తార్ దావత్ మరి జగన్మోహన్ రెడ్డి గారు మైనారిటీలకి ఎప్పుడు అండగా ఉన్నారని చెప్పి ప్రతి విషయంలో కూడా మాకు తోడుగా ఉండి ఈరోజు ప్రతి పార్టీ ఆవిర్భావ దినోత్సవం దగ్గర నుంచి కూడా ఈ కార్యక్రమం చేపడుతూనే వచ్చారు. దానిలో భాగంగానే గుంటూరు టౌన్లో మరి పెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఆ కార్యక్రమానికి రాష్ట్రం మొత్తం ఉన్న వైఎస్ఆర్సీపీ మైనారిటీ క్యాడర్ కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా విచ్చేస్తున్నారు. తాను కోల్పోయిన భూమికి పరిహారం ఇవ్వమంటే అధికారులు పాలకులు సెటిల్మెంట్ చేసుకోవాలి అంటున్నారు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు పురోహితుడు. సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ఆ పురోహితుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఇలాకాలో తనకు జరుగుతున్న అన్యాయాన్ని అర్చకుడు హర్షవర్ధన్ రావు వీడియోలో వివరించారు. పరిశ్రమలు వస్తున్నాయని ఎమ్మెల్యే బాలకృష్ణ చెబితే భూములు ఇచ్చాము అని నెలలు గడుస్తున్నా డబ్బులు ఇవ్వలేదునంటున్నాడు. టీడీపీ నాయకులకు చెప్పుకుంటే సెటిల్మెంట్ చేద్దామని అంటున్నారు అని బాధిత పురోహితుడు ఆవేదన వెళ్లగక్కాడు. ఆఫీసర్లు అట్లే ఉన్నారు, రాజకీయ నాయకులు అట్లే ఉన్నారు. ఎట్లా సార్ ఇట్లయితే మా చిలమత్తూరు నియోజకవర్గం, మళ్ళీ మా నందమూరి బాలకృష్ణ గారి నియోజకవర్గం ఇది సార్. ఇప్పుడు మాది ఇంతవరకు 6 నెలలు 7 నెలలు అయింది, ఇంతవరకు మాకు డబ్బులు కూడా రాలే. ఎందుకోసం 1 బిల్ ఉన్నాయి సార్, అడంగల్ ఉంది, పత్తా పాస్బుక్ ఉంది, మళ్ళీ అది వచ్చేసి అమౌంట్ వచ్చేది పేర్లు కూడా కే హర్షవర్ధన్ రావు అని వచ్చేసింది. మాకు డబ్బులు ఏంటంటే మేము వాళ్ళతో మాట్లాడాలా, వీళ్ళతో మాట్లాడాలా, మీరు అక్కడికి రాండి స్వామి, మీరు ఇక్కడ రాండి స్వామి. ఏంది సార్ ఇది? భూమి పోయినది ఒక బాధ, దాంట్లో వీళ్ళ చుట్టూ ఎందుకాలో తిరగల్లా. నందమూరి బాలకృష్ణ సార్, చంద్రబాబు నాయుడు సార్, లోకేష్ సార్, పవన్ కళ్యాణ్ అన్న, డబ్బులు ఇమ్మంటావా, డబ్బులు ఇమ్మంటారా? డబ్బులు మా భూమి తీసుకొని ఆఫీసర్లు కానీ నాయకులు కానీ డబ్బులు ఇమ్మంటారు. కృష్ణా జిల్లా గంకిపాడు జనసేనలో వర్గ పోరు తారాస్థాయికి చేరింది. సభ్యత్వ నమోదు కార్యక్రమం రసాభసగా మారింది. చింతకింద సునీల్, మేకా స్వాతి తేజాల మధ్య ఫ్లెక్సీ వివాదం చెలరేగింది. ప్రాధాన్యత ఇవ్వటం లేదంటూ ఇరు వర్గాలు ఘర్షణలు పడ్డారు. నడి రోడ్డుపై పరస్పరం దాడులు చేసుకున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన కల్తీపాల ఘటనలో మరొకరు మృతి చెందారు. డెల్టా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రామలక్ష్మి అనే వృద్ధురాలు మృతి చెందింది. ఈ ఘటనలో ఇప్పటిదాకా 11 మంది ప్రాణాలు కోల్పోయినట్టు ప్రభుత్వం వెల్లడించింది. అయితే అనధికారికంగా మృతుల సంఖ్య 12కు చేరింది. మరో 5గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న 5గురిలో 3 చిన్నారులు ఉన్నారు. తిరుపతి జిల్లా పాడిపేట పంచాయతీ పరిధి శేషాద్రినగర్ హౌసింగ్లో నకిలీ మద్యం తయారీ గుట్టు రట్టవటంతో పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. కార్డన్ సెర్చ్లో భాగంగా శేషాద్రినగర్ హౌసింగ్లో తనిఖీలు చేపట్టగా నకిలీ మద్యం గుట్టు బయటపడింది. గంజాయి విక్రయాలతో పాటు గత 4 ఏళ్లుగా నకిలీ మద్యం తయారు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. యూట్యూబ్లో చూసి నకిలీ మద్యం తయారు చేస్తున్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది. నకిలీ మద్యం తయారీ నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు రహస్యంగా విచారిస్తున్నారు. కామారెడ్డి ఆర్బీ నగర్లో 3 పిల్లల హత్య ఘటనపై పోలీసుల విచారణలో దారుణ విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన 3 కుమార్తెలను పెంచలేకనే హత్య చేసినట్లు కన్నతండ్రి ఇస్మాయిల్ పోలీసుల విచారణలో వెల్లడించాడు. అప్పుల బాధ, కుటుంబ పోషణ భారమై పిల్లలను హత్య చేసినట్లు తెలిపాడు. పిల్లలను పెద్ద చెరువులో తోసి హత్య చేసిన తండ్రి ఇస్మాయిల్ ఆ తర్వాత ఏమీ తెలియనట్లుగా నాటకమాడాడు అని విచారణలో తేల్చారు పోలీసులు. హైదరాబాద్ కూకట్పల్లి వై జంక్షన్లో లేక్ షేర్ మాల్లో ప్రమాదం జరిగింది. సందర్శకులపై హోర్డింగ్లు, యాడ్ బోర్డులు పడ్డాయి. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు కాగా మాల్ సిబ్బంది వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు.
విశాఖలోని సెలబ్రేషన్స్ హోటల్స్ పై ఐటీ రైడ్స్ జరిగాయి. డిజిటల్ పేమెంట్స్ వివరాలు సేకరించారు. ఐటీ అధికారులు డిజిటల్ చెల్లింపులకు సంబంధించిన డేటా తొలగించినట్టు గుర్తించారు. సెలబ్రేషన్స్ హోటల్కు చెందిన 4 బ్రాంచుల్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటనలో ప్రోటోకాల్ పాటించకపోవడంపై కేంద్ర ప్రభుత్వం పశ్చిమ బెంగాల్ సర్కార్ల మధ్య వివాదం కొనసాగుతోంది. ప్రోటోకాల్ ఉల్లంఘనలకు సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని దీదీ సర్కార్ను కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు బెంగాల్ సీఎస్ నందిని చక్రవర్తికి కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు ముఖ్యమంత్రి, సీఎస్, డీజీపీ ఎందుకు హాజరు కాలేదని ప్రశ్నించింది. రాష్ట్రపతి కోసం ఏర్పాటు చేసిన వాష్రూమ్లో నీళ్లు లేవని, కాన్వాయ్ వెళ్లే మార్గం చెత్తతో నిండిపోయిందని పేర్కొంది కేంద్ర హోంశాఖ. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అవమానించడం సిగ్గుచేటు అన్నారు ప్రధాని మోదీ. గతంలో ఇలాంటి పరిణామం ఎప్పుడూ జరగలేదు అన్నారు. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని హద్దులు దాటేసింది అని ధ్వజమెత్తారు. బెంగాల్ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారు అన్నారు ప్రధాని మోదీ. ఢిల్లీలోని ఉత్తమ్ నగర్లో తరుణ్ అనే యువకుడి హత్య ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో నిందితులపై కఠిన చర్యలకు దిగింది ఢిల్లీ ప్రభుత్వం. ఈ కేసులో ఇప్పటికే 7 నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రధాన నిందితుడి ఇంటి అక్రమ నిర్మాణాన్ని నేలమట్టం చేశారు ఎంసీడీ అధికారులు. ఈ నేపథ్యంలో ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. హోలీ నాడు చెలరేగిన ఘర్షణలో ఒక కుటుంబంపై మరో వర్గానికి చెందిన వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనలో తరుణ్ అనే యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ హత్యలో పాల్గొన్న నిందితుల్లో 7 పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఒక మైనర్ కూడా ఉన్నాడు. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా కూడా తరుణ్ హత్యపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని, మృతుడి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. కేరళలోని కోజికోడ్లో ఓ ఫుట్వేర్ షాప్ ఆఫర్ ప్రకటించింది. ₹1కే ప్రీమియం షూస్ అందిస్తాము అని ప్రకటించింది. కాకపోతే అది రూపాయి నోటు తీసుకొస్తేనే. ₹1 నోటు తీసుకొచ్చిన మొదటి 100 మందికి తమ షాప్ వద్ద ప్రీమియం షూస్ అందిస్తామని యాజమాన్యం ప్రకటించింది. దీంతో చాలా మంది వినియోగదారులు ఈ ఆఫర్కు ఆకర్షితులయ్యారు. వందల సంఖ్యలో రూపాయి నోటుతో షాపు వద్దకు చేరుకున్నారు. అర్ధరాత్రి నుంచే జనాలు వేచి ఉండటం, భారీ సంఖ్యలో కస్టమర్లు రావడంతో షాపు వద్ద గందరగోళ పరిస్థితి తలెత్తింది. వందల సంఖ్యలో జనాలు ఒకరిపై ఒకరు తోసుకున్నారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. చివరికి పరిస్థితి అదుపు తప్పడంతో ప్రజలపై లాఠీచార్జ్ ప్రయోగించవలసి వచ్చింది. ఎలాగోలా పోలీసులు జనాల్ని చెదరగొట్టారు. బీహార్లోని గోపాల్గంజ్ జిల్లాలో ఓ మహిళ అదృశ్యం కావడంతో ఆమె కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ప్రియుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇది తెలుసుకున్న ఆమె మొబైల్ టవర్ ఎక్కింది. ప్రియుడిని విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఆమె ప్రియుడిని అక్కడికి తీసుకొచ్చారు. బంకట జాగర్దారి గ్రామానికి చెందిన ఒక మహిళ పవన్ చౌహాన్ ప్రేమించుకున్నారు. అయితే మార్చి 5న ఆ మహిళ అదృశ్యమైంది. ప్రియుడు పవన్ కిడ్నాప్ చేసినట్లుగా ఆమె కుటుంబం అనుమానించింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు పవన్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆ మహిళ మొబైల్ టవర్ ఎక్కింది. తన ప్రియుడిని విడుదల చేయాలంటూ డిమాండ్ చేసింది. లేకపోతే అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటారని బెదిరించింది. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమెకు నచ్చ చెప్పేందుకు ప్రయత్నించారు. ఫలితం లేకపోవడంతో అదుపులోకి తీసుకున్న పవన్ను అక్కడికి తీసుకొచ్చారు. ఫోన్లో ఆమెతో మాట్లాడించారు. దీంతో ఆ మహిళ మొబైల్ టవర్ నుంచి కిందకి దిగింది. సినిమా సీన్ను తలపించిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. ఇరాన్ రాజధాని టెహ్రాన్ నగరం బాంబు పేలుళ్లతో దద్దరిల్లుతుంది. ఇరాన్ సైనిక అవసరాలకు వాడుతున్న ఇంధన డిపోలే లక్ష్యంగా ఇజ్రాయెల్ విమానాలు నిప్పులు కురిపించాయి. ఈ దాడులతో టెహ్రాన్, కరాజ్ నగరాలలో భారీగా పొగ మేఘాలు కమ్ముకున్నాయి. అటు ఇరాన్ కూడా వెనక్కి తగ్గడం లేదు. ఇజ్రాయెల్లోని హైఫా నగరంపై, అటు దుబాయ్లోని మెరీనా ఏరియాపై ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ క్షిపణి దాడులు చేశారు. బహ్రెయిన్, ఖతార్, యుఏఈ, సౌదీ అరేబియా మీదుగా డ్రోన్లు, మిసైళ్లు దూసుకుపోతుండటంతో ఆయా దేశాలలో ఎయిర్ రైడ్ సైరన్లు మోగాయి.
ఇరాన్కు మరోసారి వార్నింగ్ ఇచ్చారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు. ఇరాన్పై సైనిక చర్యలు కొనసాగుతాయని 6 నెలలైనా యుద్ధం కొనసాగిస్తామని ఆయన హెచ్చరించారు. లక్ష్యాలు పూర్తిగా సాధించే వరకు పోరాటం ఆపబోమని ఇజ్రాయెల్ ప్రధాని స్పష్టం చేశారు. ఇరాన్ పాలక వర్గాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఆయతల్లా పాలన ప్రపంచానికి ప్రమాదంగా మారిందన్నారు. ఇటీవలి రోజుల్లో ఇరాన్ తన చుట్టూ ఉన్న 12 దేశాలపై దాడులు చేసిందని ఆరోపించారు. ప్రపంచానికి అణుముప్పును తప్పించేందుకు ఇరాన్పై ఇజ్రాయెల్ చేస్తూ ఉన్న పోరాటానికి ప్రపంచ దేశాలు మద్దతు తెలుపుతున్నాయని నెతన్యాహు వెల్లడించారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ప్రపంచ ఇంధన మార్కెట్లపై ఒత్తిడిని తగ్గించడానికే రష్యా నుంచి చమురు కొనుగోళ్లకు భారత్కు తాత్కాలిక అనుమతి ఇచ్చామని అన్నారు. పశ్చిమ ఆసియా, గల్ఫ్ ప్రాంతాలలో ఉద్రిక్తతల వల్ల చమురు సరఫరా మార్గాలు దెబ్బతింటున్నాయని తెలిపారు. అమెరికాలో భారీగా చమురు ఉందని, బయటి దేశాలలో కూడా చాలా చమురు ఉంది అన్నారు. సరఫరా సమస్య చాలా త్వరగా సర్దుకుంటుంది అన్నారు ట్రంప్. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. గోల్డ్ రేట్లో ఇవాళ ఎటువంటి మార్పు లేదు. నిన్నటి ధరలే కొనసాగుతున్నాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,63,640 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల పసిడి 1,50,000 రూపాయలుగా ఉంది. అదే సమయంలో కిలో వెండి ధర 2,90,000 రూపాయలు పలుకుతోంది. సమ్మర్కు ఏసీలు షాక్ ఇవ్వనున్నాయి. ఏసీ తయారీ కంపెనీలు ధరల పెంపునకు సిద్ధమవుతున్నాయి. రవాణా ఖర్చులు, కొత్త ఇంధన వినియోగ నిబంధనలు కూడా పెరుగుదలకు కారణమయ్యాయి. దీంతో ఇప్పటికే కొన్ని కంపెనీలు ధరలు పెంచగా మరికొన్ని పెంపునకు సిద్ధమవుతున్నాయి. డైకిన్, వోల్టాస్, బ్లూ స్టార్, ఎల్జీ, హైయర్, మిత్సుబిషి వంటి ఈ జాబితాలో ఉన్నాయి. ప్రముఖ ఏసీల తయారీ కంపెనీ డైకిన్ తన ఏసీ ధరలను 12% వరకు పెంచనుంది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. ఐపీఎల్ 19వ సీజన్ ప్రారంభ తేదీని మార్చినట్లుగా నిర్వాహకులు ప్రకటించారు. గతంలో మార్చి 26న ప్రారంభించనున్నట్లుగా ప్రకటించి ఇప్పుడు దాన్ని వాయిదా వేశారు. మార్చి 28కు వాయిదా వేసినట్లుగా తెలిపారు. కొత్త సీజన్కు ముందు ప్లేయర్లకు, ఫ్రాంచైజీలకు కాస్త సమయం ఇచ్చేందుకే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. ఇవి 9 PM న్యూస్ డీటెయిల్స్.